ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం మే 20, 2025 మంగళవారం. సప్తమి ఉదయం 5:51 వరకు. తదుపరి అష్టమి తెల్లవారి 4:55 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 7:27 వరకు. వర్జ్యం రాత్రి 2:29 నుండి తెల్లవారి 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. మరలా రాత్రి 11:44 నుండి 12:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవ హోమం పూజలు చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం నిదానంగా దాలుస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథున రాశి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. కర్కాటక రాశి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. అనుకోని ఖర్చులు ఎదురై చికాకులు పెడతాయి. సింహరాశి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. కన్యారాశి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. తులారాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ధనస్సు రాశి. కుటుంబాల్లో ఏర్పడిన సమస్యలు కొంతవరకు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మకర రాశి. విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ధన వ్యయం. కుంభరాశి. పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఆదాయం తగ్గుతుంది. మానసిక అశాంతి. మీనరాశి. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. నమస్కారం.